అది స్వార్థం, వర్గీకరణ కోరుకునేది ధర్మం. దానికి ఒక 5-6 అంశాలు చెప్పి మాత్రమే నేను ఇప్పుడు వచ్చిన సందర్భం కొన్ని నిమిషాలు చెప్పి కొంచెం వెళ్ళిపోతా. ఓకే, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితే అందరం బాగుపడతామని దళితుల్లో ఎన్ని కులాలు అంటున్నాయి. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎందరు అంటుండ్రు. ఈ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి దళితులు. ఈ రాష్ట్రంలో 59 కులాలు ఉంటే 59 కులాల్లో మాలలొక కులం, మాదిగలొక కులం. ఒకే మాల వర్గం సంబంధించిన కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనీయము అంటారు. మాదిగ దండోరా 30 ఏళ్ల పాటు వర్గీకరణ జరగాలి, అందరం బాగుపడాలి అంటున్నాం. మరి మిగిలిన 57 కులాలు ఏమంటున్నాయి? నిన్ననే ఎల్బీ నగర్లో 57 కులాల సభ పెట్టి నన్ను పిలిచి, అన్న 57 కులాలు నీకే అండగుంటామని చెప్పడం జరిగింది. నిన్న జరిగింది కదా 57 దళిత కులాల సభ జరిగింది కదా, ఆ సభకు నన్ను పిలిచారు కదా. అన్న వర్గీకరణ సపోర్టే కాదు, రేపు ఫిబ్రవరి 7న జరగబోయే ప్రదర్శనలో మేము కూడా పాల్గొంటామని చెప్పిండ్రు కదా. ఇప్పుడు తెలియదా? మాలలు వర్గీకరణ వద్దంటాండ్రు, మాదిగలు కావాలంటాండ్రు. మరి సమాజం ఎటున్నది? దళితుల మెజారిటీ 58 కులాలు మొత్తం మాదిగలు, 57 కులాలు కలిస్తే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే ధర్మం మాదిగల వైపు ఉన్నది అనడానికి, మాదిగ డిమాండ్ వైపు ఉన్నది అనడానికి ఇది ఒక సాక్ష్యం. రెండోది, ఈ తెలుగు నేల మీద ఎన్ని కులాలన్నా ఉన్నాయో, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు మాల మహానాడును సమర్థిస్తుండ్రా, మాదిగ దండను సమర్థిస్తున్నారా అంటే ఒక్క కులం వాళ్ళు మాల మహానాడు సపోర్ట్ చేస్తలేరు. కానీ తెలుగు నేల మీద ఉన్నబడే అన్ని కులాల వాళ్ళు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న విషయం మనం చూడండి. హలో మాలల్లో